ఈ భూమి మీద ఎన్నిసార్లు నాశనం జరిగింది అంటే చాలామందికి కూడాను తెలియదు. ఎన్నిసార్లు నాశనం జరిగింది అసలు విషయానికి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఒక మనిషి బ్రతికిన సంవత్సరాలు ఏంటంటే ఆదామ అవ్వ వాళ్ళే మొదట ఈ సృష్టికి మూల పురుషులు, వాళ్ళే ఆది మానవులు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన కొడుకులు ఏబేలు, కయ్యోను. ఏబేలు దేవునికి మంచి అర్పణం అర్పించేవాడు, కయ్యాను అర్పించేవాడు కాదు. ఏబేలుకి ఆ దేవుడు ఆశీర్వదించి మాట్లాడేవాడు. అందుకే ఈ ఏబేలుని ఈ కయ్యాను చంపేశాడు. రాయి తీసి, ఎందుకు నువ్వు చంపావు, ఆయన రక్తం నాకు మొరబెట్టిందని దేవుడు చెప్పితే, నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నువ్వే ఆయనకి దీవెనలు ఇస్తున్నావు కాబట్టి అది నాకేం తెలియదు, నేను చంపలేదా అంటాడు. లేదు నువ్వే చంపి ఉంటావు, ఆయన రక్తం మొరబెట్టిందని. అంటే నువ్వు ఆయనకి నన్ను కాపలా పెట్టావా అంటాడు. అది దేవుడు శపించిన తర్వాత ఆ కయ్యాను దేశదిమ్మరైపోయాడు. ఎక్కడ ఉన్నాడో ఏమైందో ఏంటి తెలియదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనకి ఒక ముద్ర వేస్తారు, ఎవరు ఈయన చంపకూడదు, చంపితే హ్యాపీగా ప్రాణం పోద్ది, సంతోషమే. చంపకుండా ఉంచితేనే ఈ కష్టాలు ఇంక అనుభవించాలని, భూమి మీద కష్టపడాలని తీసినట్టు ఈ కయ్యాను. దేవుడు అక్కడ శాపం. అందుకే మనిషి ఎంతో కష్టపడితే కానీ, శ్రమ ఊరిస్తే కానీ డబ్బులు రావు. అప్పుడు ఆ శాపమే కయ్యాను తర్వాత వంశమే భూమంతా ఎక్కడెక్కడో ఉన్నారు. ఆయనకి పెళ్ళి తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన పక్కన పెడదాం. అక్కడ ఇంకొక ఊర్లో నోదు అనే ప్రాంతంలో ఆయన పెళ్లి చేసుకున్నట్లు ఆ అడ్రస్ లేనట్టు ఉన్నాడు, పక్కన పెడదాం. అయితే ఈ యొక్క యోబేలుని చంపేశాడు కదా, యోబేలుకి బదులుగా సేతు అనేవాడు మళ్ళీ పుడతాడు వాళ్ళకి. అక్కడ సృష్టి అలాగ వచ్చింది అనుకోవచ్చు. సేతు అదే ఆదాము కొడుకు. మరి వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు. సేతు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికితే సేతు 915, అలాగే వాళ్ళ కొడుకు 905, అలాగే తగ్గిపోయాడు, వయసు కూడా తగ్గిపోయింది. అలాగే వంశంలో ఆనూకు కూడాను దేవునితో 360 సంవత్సరాలు దేవునితో నడిచి ఆయన ఎవరికి కనబడలేదట, దేవునితో నడిచి వెళ్ళిపోయాడు ఆయన. మరి వాళ్ళ మనవులు వాళ్ళకు ఉండి చాలామంది వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఈ అక్కడ ఆదికాండం 7 దగ్గరికి వచ్చేసరికి, 7-8 దగ్గరికి వచ్చేసరికి నోహావు అక్కడ అంత బలత్కారంతో నిండిపోయి ఆనుకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. అప్పటికి అయిపోయింది. ఆయన ఒక ఆదామావకి ముతో మనవడు లెక్కే. అయితే ఇక్కడ ఈ భూమి మీద ఒకరిని పుడుచుకోవడం, చంపుకోవడం, గొడవలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. అయిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాని ప్రశ్న. ఇలాగా అయిపోయినప్పుడు దేవుడు ఆలోచించేశాడు. ఆనూకు అనేవాడు దేవునితోని నడిచి అదే ఆయన 360 సంవత్సరాలు ఆయనతో దేవునితోనే ఆయన వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు ఎవరికి దొరకలేదు కూడా. దేవునితో నడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున కూడా మనకి చాలామందికి సాధువు గారు, సుందర్ సింగ్ అనేవారు, ఆయన కూడా అలాగే కనబడలేదంట. అలాగే దేవుడిని నమ్మిన వాళ్ళు కొంతమంది మాయమైపోతారు. అంటే దేవుల్లోనే ఆత్మీయ శరీరంతో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కట్టితో కైలాసమని కొంతమంది అంటుంటారు. సరే పక్కన పెడదాం. శరీరంతో దేవునిలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మతోనే కాదు, శరీరంతో కూడా. యేసుప్రభు కూడా శరీరం కనబడలేదు కదా సమాధిలోన, శరీరంతో కలిపి ఆయన లేచాడు. ప్రభు వచ్చినప్పుడు కూడా ముందు మృదువైన ఎవరైతే ఉన్నారో సమాధిలో వాళ్ళు లేచి పడతారు సమాధులతో పాటు. శరీరం కూడా లెగుస్తే తర్వాత సజీవుల మీద మనం లెగుస్తామని బైబిల్ ఉంది. పక్కన పెడదాం. ఇక్కడ ఈ భూమి మీద చూసుకుంటే ఎన్ని అనుకున్నా భయంకరమైన చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, ఈ భయంకరమైనవే నడుస్తున్నాయి. వీటిని హరికట్టాలంటే దేవుడు కూడా ఇబ్బంది పడ్డాడు. అసలే దేవుడు అంటే మహాభయంకరుడు అని అర్థం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలండి. అల్లాహు అన్నా నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఏ దేవుడిని ముఖ్యం మీకు శాపమని మహాభయంకరుడనే ఉంటుంది. దేవుడి పేరు ఏం పేరు అంటే ఉన్నవాడు, అనువాడు, ఇలాగా కొన్ని విషయాలు ఉంటాయి. అసలు ఒరిజినల్ దేవుడు. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమంది దేవుడు నమ్మిన పర్సంటేజ్ ఉన్నారు తెలుసండి. కేఎఫ్ గారు
వరల్డ్ ప్రసంగం చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఒక మాట చెప్పారు. ఎంతమంది జనాలు ఉన్నారు మీకు తెలుసండి అని చెప్పాడు. ముస్లిమ్స్ 160 దేశాలు భూమి మీద పర్సంటేజ్ 160 దేశాలు కదా, 160%. క్రిస్టియన్ 180% ముస్లిమ్స్ 180 అయితే క్రిస్టియన్స్ 260 దేశాల్లో దేశాలు కాదు పర్సంటేజ్ 260 క్రిస్టియన్స్, ముస్లిమ్స్ 180. ఇలాగా ఈ దేశాలన్నీలో పర్సంటేజ్ దేవుని నమ్మిన వాళ్ళు అంత ఎక్కువ మంది ఉన్నారు. కేఎఫ్ వాళ్ళు అంత కరెక్ట్గా చెప్పారు. అంటే ఇటు చూసిన ముస్లిమ్స్ క్రైస్తవుడు కలిసి ఒకటే. ఎన్ని అనుకున్న మోసే గురించి, అలాగే అన్నిటి గురించి కూడా ఆదమాబ గురించి బైబిల్లోనే ఖురాన్లో ఒక్కలాగే ఉంటుంది. అది యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే అంతా ప్రవక్తలే అని చెప్తారు. దేవుని గురించి ప్రకటించే వాళ్ళు ప్రవక్తలు ముస్లిమ్స్లో కూడా ఉన్నారు. మరి ఎంతోమంది ప్రవక్తలు, ఎస్సీ ప్రవక్త అంతా బైబిల్లో కూడా ఉన్నారు. అయితే అలాంటి ప్రవక్త అని యేసు ప్రభు అంటారు. వాళ్ళు అక్కడే తప్పుడు అడుగు వేశారు. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి అన్నీ వచ్చాను నేనైతే అందరిలాగా ప్రవక్తను కాదు, నేను చనిపోయి 3వ దినం లెగుస్తాను, దైవ కుమారుడును దేవుడు తోడుంటే కానీ నేను రాలేదయ్యా, మామూలు మనిషిని కాదు అని చేశారు. ఇమానుయేలు అంటే దేవుడు తోడునుగాక అంట. దేవుడు ఆయనతో పాటు కలిసి ఉన్నాడు. మర్రి చెట్టు ఉందండి, మీద జడ్డగా ఒక ఏదైనా చెట్టు ఉంది అనుకుందాం, చిన్న చెట్టే, మీదని ఒక ఆకు తింపిన పులిపి ఉంటుంది, కింద ఒక మొక్క తీసి కట్ చేసి తిన్న మొక్క పులిపి ఉంటుంది. ఎందుకంటే ఒక చెట్టు లేదు కనుక. లేదా ఏదైనా అంతే, మల్లెపూలు కానీ ఏ జడ్డలో పువ్వు వాసన చూసినా ఒకే వాసన వస్తుంది. అలాగే దేవుడు అసలైన దేవుడు కనుక ఒకటే క్వాలిటీ ఉంటుంది. ఆ దేవుడే దేవుడిని మనకు తెలియపరచడానికి యేసు ప్రభు శరీరధారి ఆత్మ కృపా సంపూర్ణుని మన మీదకి వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను దేవుడును, నేనే ఆది నుంచి అంతం నుంచి ఉన్నవాడు నేనే అని చెప్పాడు. ఉన్నవాడు అనువాడిని అని చెప్పేశాడు. అబ్రహం టైం ఇప్పుడు ఉన్నవాడిని చెప్పేశాడు కదా. అంటే ఇక్కడ అర్థం చేసుకోలేక ప్రవక్త అని మానవుడు జ్ఞానం లేక ఇప్పుడు కూడాను యేసు ప్రభు కూడా ప్రవక్త అనేసి పాపం భూమి మీద నిండిపోయింది. అప్పుడు కూడా నిండిపోయింది. ఆదికాండం 7వ అధ్యాయంలో 7-8 అధ్యాయులు చూసుకుంటే ఈ భూమి మీద ఒక్కడ కూడా మంచోడు అనేది కనబడలేదు అంట. ఎక్కడ నీతిమంతుడు అనేది కనబడలేదు దేవుడి దృష్టిలో. అప్పుడు నోహావు దేవుడి దృష్టిలో మంచివాడుగా కనబడ్డాడు. భూమంతా పాపంతో. అయితే దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఉన్నదంతా మొత్తం తుడిసేద్దాం, ఇక్కడ అక్కడ సృష్టిలో పాడైపోయింది, అందరూ కూడా బలత్కారంతో నిండిపోయి ఉన్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం అన్నీ చేసుకొని దేవుడిని మరిచిపోయారు. అయితే అప్పుడు ఎంత జనం ఉన్నారు ఈ భూమి మీద చెప్పగలరు ఎవరైనా? నోహు 650 సంవత్సరాలు ఇంచుమించి బతికాడు అప్పటికి. అంతకుముందు 950. అబ్రహం గారు అయితే 170. రీసెంట్లో జరిగింది అబ్రహం గారి స్టోరీ. అబ్రహం గారి నుంచి ముస్లిమ్స్ క్రైస్తవులు వచ్చారు. అబ్రహంకి 2 భార్యలు అయితే ఒకరు ముస్లిమ్స్లు, ఒక భార్య పిల్లలు క్రైస్తవులు. 170 సంవత్సరాలు అబ్రహం గారి వయస్సు గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఒక నోహు 650 సంవత్సరాలు, 660 సంవత్సరాలు అనుకుంటా. ఆయన అప్పుడు భూమి మీద ఆదిలోనే భూమి అంతా నిండిపోయారు. ఎక్కడికెక్కడే నిండిపోయారు. అప్పుడు పాపం నిండిపోయింది. అప్పుడు ఎంతమంది నిండారు? ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చేమో, కానీ పాపమే ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఎవరు నీతిమంతులు ఉన్నారని కనుక్కుంటే ఒక్క నోహావే కనపడుతుందంట. ఎవరు లేరంట అక్కడ. నోహావు పిల్లల్ని రాము ఈ మొత్తం 3 కొడుకులు, కోడళ్ళతో పాటు వాళ్ళు మంచి వాళ్ళు, హేము, రాము అనే పేర్లు ఉంటాయి. సరే, వీళ్ళందరూ నోహావు కుటుంబం కోడళ్ళు అందరినీ వాడలోకి ఎక్కమని చెప్పి వాడిని తయారు చేసి అందరిని అందులో ఎక్కించి రెడైనా అని చెప్పిన తర్వాత అన్నీ 7 ఆడవి 7 మగవి, ఆవులు, పిట్టలు, అదే పక్షులు, మనుషులు అన్నిట్లు ఎక్కించారు. వీళ్ళ ఫ్యామిలీ 3 కోడళ్ళు కొడుకులు, ఈ ఒక నోహావు గారు. ఎంతమంది ఎన్ని ఎటకారాలు చేసినా వాడు తయారు చేశారు ఆయన. అది టర్కీ దేశంలోన ఆర్ఆర్ కొండలని ఆ పైన ఇప్పుడు కూడాను హెలీ ఫ్లాట్ల మీద అట్లా ప్లేట్ల మీద వెళ్తున్నప్పుడు చూశారంట. తవ్వితే ఆ వాడలు ఉన్నాయి. వాడనేది కనపడ్డది ఆ మ్యాప్ అంతాను.
ఆర్ఆర్ కొండ అక్కడే ఈ సృష్టి అంతా ఆది మానవులు పుట్టిందంతా టర్కీ దేశంలోని ఇవన్నీ జరిగింది. ఆర్ఆర్ కొండ టర్కీ దేశం ఆర్ఆర్ కొండ అని ఉంటుంది. దాని మీద వాడ అది అప్పుడు జరిగినట్టు ఆనవాళ్ళు కూడా దొరికాయి. అక్కడే ఆదమ్మ పుట్టింది కూడా ఆ ప్రక్కనే అబ్రహం గారు ఊరు నోదు అని ఒక గ్రామం. అలాగే ఆ ప్రాంతంలోనే మొత్తం పైన దేవునిది జెరూసలేం చుట్టే ఇదంతా రన్నింగ్ అయింది. ఇప్పుడు జెరూసలేంలో కూడాను క్రైస్తవులు దేవుడి గురండి, అలాగే ముస్లిమ్స్ డొమా మసీద్ అయితే ఇప్పుడు మసీదే ఉంది జెరూసలేంలో. క్రైస్తవులు ఆ గోడ పక్కనే యూదులు అన్నీ కలిసి ఉన్నాయి. ఒకటి క్రైస్తవులు అది అన్నీ అబ్రహం గారు క్రైస్తవులకు తండ్రే, ముస్లిమ్స్కి తండ్రే. ప్రపంచ దేశాలు ఎక్కువ వీలే. అయితే ఇక్కడ ఇవన్నీ వార్డులో నింపాడు నోహు గారు. అన్నీ చేసిన తర్వాత దేవుడికి ఓకే అనగానే వర్షం 40 రాత్రి పగలకు వచ్చేసి జనాలందరూ తలుపుతీ నోహు తలుపుతీ మేము చచ్చిపోదాం అని అది కేకలేసేవాళ్ళు. అందరూ చనిపోయారు. మనుషులేమి జంతువులేమి భయంకరంగా ఎక్కడికక్కడ చనిపోయారు వాళ్ళు. అప్పుడు ఈ వాడ ఆగి అప్పుడు 100 రోజులు అయ్యే వరకు కూడా నీరు ఆరలేదంట. నల్ల పావురాన్ని పంపించారు. ఒక పావురాన్ని కాకిని పంపించి అటు ఇటు తిరుగు ఉండిపోయింది దారి తెలియక. పావురాన్ని పంపించారు. అది ఒలివ ఆకును తీసుకొచ్చేసింది. ఆరినట్టప్పుడు జంతువులన్నీ ఒకటికోటి బయటికి విడిచిపెట్టి అవి దిగిన తర్వాత జంతువుల్ని అన్నింటిని దించిన తర్వాత మానవులు కూడా దిగి భూమి అంతాను మంచిగా నడవాలి అని ఈ మంచి కుటుంబం ఫ్యామిలీని దించారు. లాస్ట్కి ఆ ఫ్యామిలీ కూడాను ఆ కుటుంబాలు కూడా మళ్ళీ ఇప్పుడు అలాగే తయారైపోయారు జనాలు. దేవుడు ఎంత చెప్పినా అది అప్పుడు జరిగిన నాశనం చాలా భయంకరమైంది. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని చాలామంది షేర్ చేయండి. థ్యాంక్ యూ.